హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ నుండి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మరియు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. రీసెంట్గా దీని టైం అయిపోయిందండి. యాక్చువల్గా దీని యొక్క డేట్ అనేది 14th జూలై 2023 వరకు ఎక్స్టెండ్ చేయడము జరిగింది. కావున ఇంకా ఎవరైనా అప్లై చేయనట్లయితే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము అఫీషియల్ నోటిఫికేషన్ నుండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి. అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ విజయవాడ. ఓకేనా? మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, ప్యూర్లీ నోన్ యాజ్ ఎ ఎస్ఎస్సి బోర్డులో అండి ఉద్యోగాలు. ఓకేనా? మరి ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే భర్తీ చేయబోతున్నట్లుగా ఇక్కడ మనకు తెలియజేశారు. మరి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 11 ఉన్నాయి. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ వచ్చేసి 1 ఉంది. మొత్తము 12 ఉద్యోగాలు. మరి నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ 18,500, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 18,500 రెండింటికి కూడా. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా తప్పకుండా ఏపీకి సంబంధించిన అభ్యర్థులే అప్లై చేసుకోవాలి. 26 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం. జూనియర్ అసిస్టెంట్కి అయితే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంతేకాకుండా మస్ట్ హ్యావ్ ఎ కంప్యూటర్ విత్ టైపింగ్ స్కిల్స్ ప్లస్ MS ఆఫీస్, PGDCA, DCA ఇంజనీరింగ్ సర్టిఫికేట్, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్స్. అంటే బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, BSc కంప్యూటర్స్ ఉన్నా సరిపోతుంది, లేదా మీరు PGDCA సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా కూడా సరిపోతుందండి. ఓకే. నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ వచ్చేసి మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ. దీనికి కూడా మస్ట్ హ్యావ్ అ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్కిల్స్, సేమ్ దీనికి సేమ్ క్వాలిఫికేషన్ అండి. లేదా మీకు PGDCA సర్టిఫికేట్ లేనట్లయితే మీరు చదివినటువంటి డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కంప్యూటర్స్ ఉన్నా సరిపోతుంది. రిజర్వేషన్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. SC, ST, BC, PH అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, అంటే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 47 years వరకు రిజర్వేషన్. లేదా OC అభ్యర్థులైతే 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికెంట్ మస్ట్ పే 500 రూపీస్ అండి టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అందరూ కూడా పే చేయాల్సిందే. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే పే చేయాలండి. నేను చూపిస్తాను ఏ విధంగా అనేది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 100 మార్కులు అండి. క్రైటీరియా ఫర్ అవార్డ్ ఆఫ్ వెయిటేజ్, వీటన్నిటికీ మరి ఎగ్జామ్ అయితే ఉండదండి, కానీ మెరిట్ బేసిస్లో మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఇస్తారు. SSC మార్కులకి 25 మార్కులు, ఇంటర్మీడియట్కి 25 మార్కులు, గ్రాడ్యుయేషన్కి 30 మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన నాలెడ్జ్ 20 మార్కులు, టోటల్ 100 మార్కులకు కానీ మీకైతే ఇది ఇవ్వడము జరుగుతుంది. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు చూద్దాము. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ లింక్ ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ముందుగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఉన్నాయి కదా. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఉంటుందండి. ముందుగా మనము రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఫీ పేమెంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందండి.
సో ఇది డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేయాలి అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ మొబైల్లో అయితే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా. సో ఇక్కడైతే ఓపెన్ అవ్వట్లేదండి. వీలైతే మీరైతే డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ లింక్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. సో ముందుగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ ఆ డీటెయిల్స్ మనకు మెసేజ్ వస్తుంది. ఆ డీటెయిల్స్తో మనము అప్లికేషన్ మొత్తం కూడా ఫిల్ చేసి ఒకటి ప్రింట్అవుట్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా. ఏమైనా ఎడిట్స్ ఉంటే కూడా అప్లికేషన్లో ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో గైస్ తప్పకుండా అప్లై చేయండి. 14వ తేదీ వరకు దీని యొక్క లాస్ట్ డేట్ను పొడిగించడం జరిగింది. యాక్చువల్గా అయిపోయిందండి, కానీ మరి డేట్ అయితే పెంచారు. ఇంకా ఎవరైనా అప్లై చేయని అభ్యర్థులు అయితే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బై. సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.